నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వివిధ సమస్యలపై చర్చిస్తూ అజెండా మేరకు తీర్మానాల ఆమోదంతో కొనసాగిన నగరపాలక సర్వసభ్య సమావేశం. కార్పొరేషన్కు రావాల్సిన నిధుల విడుదలకు మేయర్ పాక సురేష్ కుమార్ వినతి. తమ విద్యార్థుల అభ్యున్నతికి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. 40వ వార్షికోత్సవ వేడుకల్లో వైవియు విసి బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రొద్దుటూరు అభివృద్ధికి కట్టుబడి వివిధ అభివృద్ధి పనుల నిర్వహణకు చర్యలు. రోడ్డు నిర్మాణ పనుల భూమి పూజలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి స్పష్టీకరణ. కడప నగర పరిధిలోని ఆయా డివిజన్లలో నెలకొన్న సమస్యలపై చర్చిస్తూ సమావేశంలో పేర్కొన్న అజెండా మేరకు నగరపాలక సర్వసభ్య సమావేశం కొనసాగింది. కడప నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ భవనంలో మేయర్ పాక సురేష్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్ పరిధిలోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావడంతో పాటు ఆయా అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. సమావేశానంతరం మేయర్ పాక సురేష్ కుమార్ మీడియాకు వివరాలను వెల్లడించారు. తాను మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆహ్లాదకర వాతావరణంలో సమావేశం జరిగిందన్నారు. గడిచిన 18 నెలలుగా సజావుగా సర్వసభ్య సమావేశం జరగనందున ప్రజా సమస్యలు, కార్పొరేటర్ల అభ్యర్థనలు పెండింగ్లో ఉన్నందున 69 సబ్జెక్టుల అజెండాతో సమావేశం కూలంకుషంగా చర్చించిందన్నారు. ప్రతి సభ్యుడు తమ డివిజన్లోని సమస్యలు, నగరపాలక సంస్థలోని సమస్యలు, ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలు వ్యతిరేకించే కార్యక్రమాలు అన్నీ కూడా సమావేశం చర్చించిందన్నారు. ముఖ్యంగా కడప నగరంలోని అంబేద్కర్ భవన్, కళాక్షేత్రం, వైఎస్ఆర్ ఆడిటోరియం, పాత మున్సిపాలిటీ స్థలాలను పీపీపీ విధానాన్ని కార్పొరేటర్లందరూ ముక్తకంఠంతో వ్యతిరేకంగా తీర్మానించారన్నారు. అవసరమైతే ఆయా స్థలాలను నగరపాలక సంస్థ ప్రభుత్వ విధులతో నిర్వర్తించాలని ఏకకావ్యం తీర్మానం చేశామన్నారు. నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి సవివరంగా చర్చించడం జరిగిందని ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించకపోగా స్టాంపు డ్యూటీ 33 నెలల నుంచి పెండింగ్లో ఉందన్నారు. వీటితో పాటు అమృత్, బీపీఎస్తో పాటు ఇతర ఫీజులు, కార్పొరేషన్ ఆర్థిక ఇబ్బందులపై చర్చిస్తూ కార్పొరేషన్కు రావాల్సిన నిధుల విడుదలపై తీర్మానాలు జరిగాయన్నారు. ప్రజలకు ఉపయోగపడుతున్న మాస్టర్ ప్లాన్ పునఃసమీక్షతో పాటు అధిక పనులపై తగ్గించే కార్యక్రమం, 15వ ఫైనాన్స్ విధులతో చేపట్టే పనులను ఆమోదం చేశామన్నారు. పాలకవర్గం ప్రజలు ఆకాంక్షలు అభివృద్ధి కోసం కూలంకషంగా చర్చించి తీర్మానాలు మంచి వాతావరణంలో చేయడం శుభ పరిణామన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు మేయర్ తెలిపారు. ఒకటంటే దీనికి సంబంధించి పీపీపీ మోడల్ చేయాలని లాస్ట్ చాలా ఇయర్స్ నుంచి కూడా, ఎందుకంటే మనం ఇవన్నీ మనం ఇప్పుడు ఉండేదాన్ని ప్రైవేట్ పరం చేయాలన్నాం. మన ప్రాపర్టీస్ కూడా మనం కాపాడుకోలేకుంటే రాబోయే కాలంలో మనకి ఏం మిగలదు సార్. మనం కూడా పీపీపీ మోడల్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. దయచేసి ఆ మాస్పల్లి బస్ స్టాండ్ కానీ స్కూల్ స్థలాలన్నీ కబ్జా అవుతున్నాయి సార్. ఇది లేఅవుట్ల గురించి బీపీఎస్ అప్రూవల్ ఇస్తా అంటున్నారు. అది ఏ పద్ధతిలో ఇస్తారో, మనం రోడ్లు దానికి కండిషన్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ అన్ని సర్కిల్ డెవలప్ అయ్యాయి. ఐటీ సర్కిల్ కూడా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను నేను. దాన్ని కూడా మనం గవర్నమెంట్ కు ప్రపోజల్ పెట్టి ఇమీడియట్ గా ఆ ప్రపోజల్ కూడా ఓకే చేసేట్టుగా చూడాలి. చేయడానికి మేమంతా ఒప్పుకోము. మేమందరం దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మేమైతే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ ఆడిటోరియంలో మీకు 20 లక్షల రూపాయలు వస్తుంది. దానికి మీరు మౌలిక సదుపాయాలు మీరు కల్పించండి. ఆ తర్వాత దాన్ని రెంట్ కావాలా, ఏదైనా పేదవాళ్ళకి తక్కువ ఇచ్చడానికి దాన్ని ప్రయత్నించండి. అంతేగాని కడప కళాక్షేత్రం ఉంది, దానికి మీరు డెవలప్ చేయండి. ప్రభుత్వం కానీ తీసుకోవడానికి డబ్బులు పెట్టండి. 50 లక్షల రూపాయలు పెట్టారు. మా ఆస్తులను మా గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ప్రభుత్వమే నిర్వహించాలా మేలంటే, మేము పీపీపీకి పూర్తిగా 100% మేము వ్యతిరేకం. మీరు తీసేయండి అంతే. కోట్ల ఆస్తి ఈ రోజు పోతే రేపు రాదు. రేపు మీరు ఉండరు, మేము ఉండం. బాగా బాధపడేది మా భారత పౌరుల బాధపడాలి. చాలా తప్పు. అలాంటి ప్రపోజల్స్ అనుకోండి. ఎవరైనా సరే ఈరోజు కడప నగరపాలక సంస్థలో సర్వసభ్య సమావేశం చేపట్టడం జరిగింది.
ఎందుకంటే గడిచిన 18 నెలలుగా సజావుగా సర్వసభ్య సమావేశం జరగకపోవడం వల్ల ప్రజా సమస్యలు అయితేనేమి, అలాగే కార్పొరేటర్ల యొక్క అభ్యర్థనలు అయితేనేమి చాలా పెండింగ్ ఉండడం వల్ల దాదాపుగా 69 సబ్జెక్టులతో అజెండాను పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కూలంకషంగా ప్రతి ఒక్క సభ్యుడు వాళ్ళ యొక్క డివిజన్ సమస్యలు అయితేనేమి, అలాగే కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి, అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలను వ్యతిరేకించే కార్యక్రమం అయితేనేమి అన్నీ కూడా కూలంకషంగా మేము చర్చించడం జరిగింది. సజావుగా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క సభ్యుడు వాళ్ళ యొక్క డివిజన్ అవసరాల పూర్తిగా చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం గత 2-3 రోజులుగా ఏదైతే ఈ పీపీపీ మోడ్లో ఏవైతే నేక్నాం కళాక్షేత్రము, అలాగే అంబేద్కర్ భవన్, వైఎస్ఆర్ ఆడిటోరియము, ఓల్డ్ మున్సిపాలిటీ గురించి అజెండాలో పెట్టారో దానిని మా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా రాబో కాలంలో కూడా వాటిని ఎప్పుడూ కూడా ప్రైవేటు పరం చేయకూడదు. అవసరమైతే మన కడప నగరపాలక సంస్థ నిధులతోనైనా కానీ లేదా ప్రభుత్వ నిధులతోనైనా కానీ వాటిని మెయింటైన్ చేయాలని చెప్పేసి కూడా ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది. అలాగే గడిచిన 18 నెలలుగా గతంలో మనం చెత్త పన్ను వసూలు చేసే కార్యక్రమం చేసి క్లాప్ ఆటోస్ ప్రోగ్రాం పెట్టి క్లాప్ ద్వారా వాటిని వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను రద్దు చేయడం వల్ల ప్రజలు మేలుపడినారు తప్ప కానీ ఈ నగరపాలక సంస్థకు దాదాపుగా ఈ క్లాప్ ప్రోగ్రాం ద్వారా 95 ఆటోలు తిప్పి వాళ్ళకి 2 లోడర్సు అలాగే డ్రైవర్సు డీజిల్స్తో ఖర్చుతో సుమారుగా 15 కోట్ల రూపాయలు అడిషనల్గా మన కార్పొరేషన్కు బడ్డను పడే పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా ప్రజలు మా కార్పొరేటర్లు అందరూ కూడా తీర్మానం చేసి ప్రభుత్వానికి మాకు రావాల్సినటువంటి ఈ నిధులను త్వరితగతిన కార్పొరేషన్కు విడుదల చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతున్న మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి ప్రజలందరినీ కూడా బయట వేయాలంటే మాస్టర్ ప్లాన్ను రీఆర్గనైజ్ చేయాలని చెప్పేసి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. దాంతోపాటు ప్రజలకు ఈ జిఐఎస్ సర్వే ద్వారా అధిక పన్నులు పడిన పరిస్థితుల నుంచి, ఎందుకంటే వాళ్ళకు చిన్న టెంపరీగా పైన ఏదన్నా పెంట్ హౌస్ వేసుకుంటే మొత్తానికి ప్లాన్లు అని చెప్పి 100% పెనాల్టీతో జిఐఎస్ సర్వేలో ఐడెంటిఫై చేసి పన్నులు విపరీతంగా ప్రజలకు పడిన కార్యక్రమం చూసి వాటన్నిటిని కూడా ఇమీడియట్లీగా స్టాప్ చేసి వాటన్నిటి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి ఎవరికైతే పన్నులు అబ్నార్మల్గా పోయాయో వాటన్నిటిని కూడా తగ్గించే కార్యక్రమం చేయాలని చెప్పి కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ అజెండాలో ఏవైతే పీపీపీ మోడ్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా మా పాలకవర్గము నిర్దిష్టంగా వ్యతిరేకించిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే దీంట్లో ఉన్నటువంటి 15th ఫైనాన్స్ నిధులతో రాబో కాలంలో ఏ పనులు చేపట్టాలి అని సమగ్రంగా చర్చించి వాటికి కూడా ఆమోదించడం జరిగింది. అలాగే గడిచిన కొద్ది రోజులుగా మెర్జిడ్ పంచాయతీల్లో ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎన్క్యాప్ నిధులు అలాగే 15th ఫైనాన్స్ నిధులతో దాదాపుగా మన అలంకాన్పల్లె నుంచి రాళ్ళవంక వరకు ఒక డ్రైన్ 1,50,00,000తో, అలాగే ఊటుకూరుకు సంబంధించిన ఆ వాటర్ అంతా కూడా డైవర్ట్ చేయడానికి 1,30,00,000తో ఇంకొక డ్రైను, దాని తర్వాత మన ఆర్ఎన్బి మెయిన్ రోడ్లో మన రామచంద్ర ఆర్ట్స్ మన స్కూల్ దగ్గర నుంచి సాయిబాబా స్కూల్ దగ్గర నుంచి ఐటీఐకి వెళ్ళే విధంగా 1,40,00,000తో ఒక ట్రైను, దాని తర్వాత ప్రకాష్ నగర్లో 1,30,00,000తో ఒక ట్రైను, అక్కడ కాలువలు నిర్మించాలి. అలాగే అవసరమైన చోట ఈ 15th ఫైనాన్స్ నిధులతో రోడ్లు కాలువలు నిర్మించాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. మా పాలకవర్గం ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రజల యొక్క అభివృద్ధి కొరకే పాటుపడుతూ ఈరోజు కూలంకషంగా చర్చించి అన్ని తీర్మానాలు సజావుగా మంచి వాతావరణంలో చేయడం నిజంగా శుభపరిణామము. ప్రతి ఒక్కరూ సేవాభావాలను అలవర్చుకొని సమాజానికి తమ వంతుగా తోడ్పాటు అందించాలని పులివెందుల టీడీపీ జెడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి పిలుపునిచ్చారు. పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి జన్మదినం సందర్భంగా వేంపల్లిలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు.
రక్తదానం చేసిన వారిని ఆమె ఈ సందర్భంగా అభినందించారు. అందుకు సంబంధించిన సర్టిఫికెట్లను రక్తదాతలకు అందించారు. అనంతరం లతారెడ్డి మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని అన్నారు. తమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నామన్నారు. అనంతరం వేంపల్లె 4 రోడ్ల కూడలిలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన జన్మదిన కేకును కూడా ఆమె కట్ చేసి బీటెక్ రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ రామమోహన్ రెడ్డి ఇంకా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వేమా కాండ్రాని మనిషి మీరు వచ్చేయండి మా కొంచెం నేను అంతేలే జీతాలు చూడండి ఒకసారి మా సుష్మా చూడక్క పెట్టాడు అట్లా పెట్టమా నువ్వు చాక్ పెట్టు అక్క అట్లా బీటెక్ రవి గారు ఒక మాట ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం చేసే పని నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని. ఆయన ఆ మాటలు నిజం. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అంగు ఆర్భాటాలు లేకుండా పేదలకు అండగా ఉంటూ పలు మంచి కార్యక్రమాలు చేస్తూ కృషి చేస్తున్న మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రొద్దుటూరు అభివృద్ధికి కట్టుబడి వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే వరదరాజరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పొట్టిపాడు రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి భూమి పూజ చేశారు. 3.75 కోట్ల నిధులతో పొట్టిపాడు రోడ్డు నుంచి రాజుపాలెం మండలం అర్కటవేముల వరకు మొత్తం 7.60 కిలోమీటర్ల నిర్మాణ పనులు చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటికే 75 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి వినతిపత్రం అందజేశామని, త్వరలోనే మరిన్ని వీధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, రాజుపాలెం మాజీ డిప్యూటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గొల్లవరం నుంచి అరకటవేమల రోడ్డు, బుడ్డాయిపల్లి నుంచి అరకటవేమల రోడ్డు వరకు రోడ్డు నిర్మించే దానికోసం ఈరోజు మనం భూమి పూజ చేయడం జరిగింది. ఈ పని 3,75,00,000 రూపాయలతో పని మొదలు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ రోడ్డు అరకటవేమల వరకు కూడా పూర్తి కాదు, ఎందుకంటే దాదాపు ఆ యానాది కాలనీ జరిగి తర్వాత కొంత దూరం పోయి ఆగిపోతుంది. అంతవరకే ఇప్పుడు డబ్బులు ఇచ్చినారు. తర్వాత నిధులు కూడా తీసుకొని వచ్చి అరకటవేమల పర్లపాడు వరకు కూడా దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు భూమి పూజ చేసిన రోడ్డుకు ఈ 3,75,00,000 రూపాయలే.
తర్వాత కూడా 50% దీంట్లో కంప్లీట్ అవుతుంది, మిగతా 50% తర్వాత మళ్ళీ నువ్వు శాంక్షన్ ఇస్తామని చెప్పినారు గవర్నమెంట్ గారు. అవన్నీ తర్వాత శాంక్షన్ చేయడం పని చేసి పని మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. ఉచ్చుపాప లింగాపురం రోడ్డుకు 3 కోట్ల రూపాయలు ఒకటి, ఉచ్చుపాప లింగాపురం రోడ్డుకు ఒకటి 3.5 కోటి, అదే మాదిరిగా చాగల్మరి టు కొరపాటు రోడ్డుకు 5,34,00,000 రూపాయలు, మార్కెట్ ఇందాక చెప్పిన 375, ఇంప్రూవ్మెంట్ రేటు మైపాడు టు నెల్లూరు బాంబే రోడ్డు, అది ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ నుంచి అది ఇప్పుడు బైపాస్ జరుగుతుంది. ఆ పని కూడా రిలయన్స్ దగ్గర నుంచి ఎర్రగుంట వరకు జరుగుతుంది, దానికి కూడా 5 కోట్ల రూపాయలు. సినియప్ కాడ నుంచి బైపాస్ రోడ్డు దానికి 5,26,00,000 రూపాయలతో కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ వర్క్స్ ఫ్రమ్ ప్రిమిసెస్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో జరుగుతుంది, దానికి కూడా 1,04,00,000 రూపాయలతో జరుగుతుంది. ఇవన్నీ కాక ఇప్పుడు మన ఆర్టీబీపీకి పోయే రామేశ్వరం దగ్గర నుంచి ఆర్టీపీ పోయే రోడ్డు గతంలో మొదలుపెట్టినప్పటికీ కూడా అయితే పూర్తిగా కంప్లీట్గా కాలే. ఇంకా దాంట్లో కొంత ల్యాండ్ ఎక్వేషన్ పెండింగ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ కూడా అక్కడ కలిసి ఉంది. కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళు వాళ్ళని పర్మిషన్ తీసుకొని మమ్మల్ని రోడ్డు వేసుకోమని చెప్పి వాళ్ళు ఆక్షేపణ చేస్తున్నారు. మన ఆర్ఎన్బి, ఫారెస్ట్, రెవెన్యూ వాళ్ళతో మీటింగ్ పెట్టి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. తమ విద్యార్థుల అభ్యున్నతికి ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. కడపలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు నగర శివార్లలోని పాఠశాల ఆవరణలో ఆహ్లాదకర వాతావరణంలో ఉల్లాసభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వీసీ బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు క్రమశిక్షణతో మెలిగితే వారి పిల్లలు క్రమశిక్షణతో ఉంటారన్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులతో పాటు ఇటు ఉపాధ్యాయులు తీసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం హైదరాబాద్ భారతీయ విజ్ఞానపీఠం చైర్మన్ మనోహర్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ వివేకానంద రెడ్డిలు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా తమ వద్ద చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉండడం గర్వకారణమన్నారు. అదే స్ఫూర్తితో రానున్న కాలంలో కూడా విద్యాభివృద్ధికి కట్టుబడి తమ చిన్నారులు దేశం గర్వించే స్థాయికి చేరుకునేలా పునాదులు వేస్తామని ఆయన తెలిపారు. చివరగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. Our distinguished guest and the chief guest of today's function. Honor our distinguished guest, our chief guest, and as the vice chancellor of Yogi Vemana University. So I was trying to look back my own journey because today I am here because of the IDPS స్కూల్ 40వ వార్షిక స్కూల్ డే మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. మీరందరూ వచ్చినందుకు మా ఆనందం. తర్వాత వచ్చిన గెస్టులందరికీ మా ఈ స్కూలు స్థాపించి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 40 years అవటం ఒక ఏమంటారు మైలురాయి. మా ఎడ్యుకేషన్ దీంట్లో కమర్షియల్గా మేము చెయ్యము. మా పిల్లలు చాలామంది పైన అంటే చదువుకున్న పాత విద్యార్థులందరూ ఇప్పుడు పెద్ద పెద్ద ఇంజనీర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, కొంతమంది ఆఫీసర్స్ పెద్ద ర్యాంక్స్లో కూడా అయ్యారు. సో అదందరికీ ఆ విధంగా ఈ 40వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. విజ్ఞానపీఠం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 1986లో స్థాపించినటువంటి ఈ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విభాగం ఇవాళ కడపలో ఎంతో కమిట్మెంట్తో, ఒక క్రమశిక్షణ భావనతో ఉజ్వల భవిష్యత్తుని విద్యార్థులని కమర్షియల్ బిహేవియర్ కాకుండా మన దేశానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యంగా కష్టపడుతూ 40 సంవత్సరాలు ఇవాళ వరకు కృషి చేస్తాం. ఇవాళ మేము ఒక్కసారి మా చరిత్ర చూసుకుంటే వేల మంది విద్యార్థులు అటు సైనిక అధికారులుగా, డాక్టర్లుగా, సైంటిస్టులుగా, మోటివేషనల్ స్పీకర్స్గా, సామాజిక కార్యకర్తలుగా కూడా మేము సమాజానికి అందించడం జరిగింది. ముందు కూడా ఈ ప్రక్రియతోటి జీవితానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉండే విధంగా ప్రతి భారతీయుడిని తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మున్సిపల్ కార్మికుల పట్ల అటు ప్రభుత్వం ఇటు అధికారుల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు సుంకర రవి డిమాండ్ చేశారు. కడపలోని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలు ఆందోళనకారులు తమకు తగిన న్యాయం చేయాలని నినదించారు.
ఈ సందర్భంగా సుంకర రవి మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం తగదన్నారు. ముఖ్యంగా సస్పెండ్ అయిన మున్సిపల్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, మరణించిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే అడిషనల్ కోవిడ్-19 కార్మికులకు వేతనాల పెంపు, ఇన్సూరెన్స్ కల్పించాలని, ఆప్కోస్లో 60 సంవత్సరాలకు రిటైర్డ్ అయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా పర్మనెంట్ కార్మికులకు డిఏ అరియర్స్, మేస్త్రీలుగా ఇన్ఛార్జిగా నియమించాలని కోరారు. ఇంజనీరింగ్ సెక్షన్ మెటీరియల్ కోసం గోడౌన్ ఏర్పాటు చేయాలన్న తదితర ఆమోదయోగమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఇప్పటికైనా తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే వాటిని ఆమోదించాలని, లేని పక్షంలో ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు తదితరులు పాల్గొన్నారు. కడప కార్పొరేషన్లో మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలని దాదాపు 6 నెలల నుంచి కమిషనర్ గారికి, అలాగే అనేక మంది ఆఫీసర్లకు మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు లెటర్ ఇచ్చిన సందర్భంగా ఈరోజు సస్పెండ్ అయిన కార్మికులను విధుల్లోకి తీసుకోవడంలా సుప్రీంకోర్టు ఇచ్చింది. సస్పెండ్ చేసిన కార్మికులకు సంబంధించిన విషయాల దానిపైన 6 నెలల కన్నా ఎక్కువ తీసుకోకూడదు, వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పారు. ఈరోజు చనిపోయిన కుటుంబంలో సంబంధించింది ఈరోజు 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ కుటుంబంలో ఏం తిని బతకాలి, వాళ్ళ పిల్లలు ఏం తిని బతకాలి. ఈరోజు లక్షలాది రూపాయలు తీసుకునే వాళ్ళ కుటుంబంలో చనిపోతే వెంటనే ఉద్యోగం వస్తుంది. ఈరోజు అడిషనల్ కార్మికులకు సంబంధించిన వాళ్ళకి వేతనాలకు సంబంధించింది ఎస్ఆర్ రేట్ ప్రకారం 19,065 రూపాయలు జీతం ఇవ్వాలని మేము అడుగుతున్నాం. అట్లాగే అనేక రూపాయలలో ఈరోజు సస్పెండ్ చేసిన కార్మికులకు సంబంధించిన మొత్తం 40 మంది ఎంక్వైరీ చేసినారు. 40 మంది ఎంక్వైరీ చేస్తే దాంట్లో బలి పశువులు ఏంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మాత్రమే. ఈరోజు వాళ్ళు ఏం చేసినారు, మీరు పని చెప్పినారు, మీరు పని చెప్తే చేసినారు, ట్రయల్ లైసెన్స్ చేసి వాళ్ళ డబ్బులు సంబంధించిన వాళ్ళు కట్టినారు. ఈరోజు అవన్నీ పక్కన పడేసి ఈరోజు వాళ్ళని ఏం లేకుండా తీసుకుంటామని 6 నెలలు అయిపోయింది. 8వ నెల బతుకుతుంది. వాళ్ళు చచ్చిపోతామంటేనే మేము చచ్చిపోతామంటున్నారు. ఆ సావుకు ఎవరైనా కారణమైతే ఈ కార్పొరేషన్ అధికారులు భరాయించాలి. అలాగే ఈరోజు అడిషనల్ కార్మికులకు సంబంధించి ఈయనే స్టాండింగ్ కమిటీలు తీర్మానం చేపిస్తాడు, ఈయనే అన్నీ మాట్లాడతాడు, ఈయన అన్నీ చేస్తాడు. అన్నీ చేసినా కానీ వీళ్ళకు సంబంధించిన వాళ్లకు అడిషనల్ కార్మికులకు సంబంధించి వేతనాలు సంబంధించింది కానీ మళ్ళీ వాళ్ళకి 15,000 ఇస్తామంటారు. పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించి కట్టమని అడుగుతున్నాం, దానికి సంబంధం లేదు. ఎస్ఆర్ రేట్ ప్రకారమే కలెక్టర్ గారు ఇచ్చిన జీవో ప్రకారమే సర్క్యులర్ ప్రకారమే వేతనాలు పెంచాలి, లేని పక్షంలో మేము ఉద్యమం అవుతాం. ఇంకో విషయం ఏమంటే ఎమ్మెల్యే గారు చెప్పినా విన్నారు, వాసన్న చెప్పినా విన్నాడు, అలాగే మన కలెక్టర్ గారు చెప్పినా కానీ వినరు. ఈయనకి ఏం చూసుకొని ఇంత మాట్లాడుతున్నాడని మేము అడుగుతున్నాం. ఈరోజు కమిషనర్ గారు ఏం చూసుకొని మాట్లాడుతున్నారు. మేము అందుకే ఈ నెల 17వ తేదీ దాకా శాంతియుతంగా ఆందోళన చేస్తాం. 18వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్షకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము పోతున్నాం. ఎవరికైనా ఇబ్బంది జరిగితే, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఏం జరిగినా ఈ కమిషనర్ గారే బాధ్యత అని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. కడప నగరం మరియాపురంలో లూర్దుమాత మహోత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగింది. చర్చి మైదానంలో ముంతాజ్ ఏమ ఆర్థిక తోడ్పాటుతో ఏర్పాటు చేసిన ఈ పోటీలలో సుమారు 22 మంది మహిళలు పాల్గొని తమ చేతి ప్రావీణ్యాన్ని కనబర్చి ముగ్గులను తీర్చిదిద్దారు. మహిళలు ఆకట్టుకునేలా, ఉత్సవ శోభ ఉట్టిపడేలా తీర్చిదిద్దిన ముగ్గులను అందరి ప్రశంసలు అందుకున్నాయి. పోటీల్లో న్యాయ నిర్ణేతల అంచనాల తర్వాత ఈ ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతిని గొంటిముక్కల నందిని, 2వ బహుమతిని కోడూరు సులోచన, 3వ బహుమతిని అల్లూరి విజయ్ సుమతి దక్కించుకున్నారు. ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన వారికి కన్సలేషన్ బహుమతులతో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 200 రూపాయల చొప్పున నగదు బహుమతిని అందించారు. కార్యక్రమాలను జ్యోతి రమేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తిరునాళ్ల కమిటీ సభ్యులు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. లూర్దుమాత తిరునాళ్ళ సందర్భంగా 10వ తేదీ ఉదయం 10:30 గంటలకు మరియాపురం చర్చి విచారణలో ముగ్గుల ప్రోగ్రాం జరపబడినది. మేము దానికి ప్రైజెస్ 2026 సంవత్సరం ఉదయం 10 గంటలకు ముగ్గుల పోటీలు జరపడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలకు వచ్చేసి నిర్వహణ మరియు దాతలు ముంతా జయమ్మ గారు, ఆమె స్పాన్సర్ చేసి ఉన్నారు. మరియు జ్యోతి రమేష్ వాళ్ళ ఇద్దరి సహకారంతో ఈ ముగ్గుల పోటీల నిర్వహణ జరిగింది. స్పాన్సర్ వచ్చేసి ముంతా జయమ్మ గారే స్పాన్సర్ ఈ ముగ్గుల పోటీలకు దాత చేసినారు.
ఈ ముగ్గుల పోటీలు దాదాపు 22 మంది మహిళలు పాల్గొన్నారు. చాలా దిగ్విజయంగా, చాలా చక్కగా, చాలా మంచిగా జరిగింది. మరి ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది లోతుమా తిరునాళ్ళు పాల్గొన్న ప్రతి మహిళకు కూడా తిరునాళ్ళ కమిటీ తరఫున మేము అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కోడూరు సులోచన, థర్డ్ ప్రైజు అల్లూరి విజయలత, కన్సలేషన్ ప్రైజ్ వచ్చి వారాది బుజ్జి, ఫస్ట్ ప్రైజు గుంటిముక్కల నందిని ఫస్ట్ ప్రైజు. మిగతా సెకండ్ ప్రైజ్ వచ్చి కోడూరు సులోచన, థర్డ్ ప్రైజు అల్లూరి విజయసుమతి, కన్సలేషన్ ప్రైజ్ వచ్చి వారాది బుజ్జి. ఇంకా దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనిషికి 200 రూపీస్ క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేశాం. పాల్గొన్న ప్రతి ఒక్కరికి. కడప నగరం ఎర్రముకపల్లె విశ్వనాథపురం మధ్య పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని అఖిలపక్ష పార్టీ నేతలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని ఎర్రముకపల్లి వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ స్థలంలో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు 2024 ఆగస్టులో భూమి పూజ చేయడం జరిగిందని, ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ఏడాదిలోపు పూర్తి చేస్తామని ప్రకటన చేశారన్నారు. 12 కోట్ల టెండర్తో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారని, ఎర్రముకపల్లి వైపు ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని రైల్వే లైన్ వరకు కింది భాగాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. అయితే విశ్వనాథపురం వైపు రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభించకుండా ఆపివేశారన్నారు. అక్కడ భూసేకరణకు ప్రజలు సిద్ధంగా ఉన్న భూసేకరణ పరిహార చెల్లింపులో జాప్యం కారణంగా అవసరమైన నిధులు కేటాయించడంలో ప్రభుత్వం తీవ్ర నిరీక్షణ ప్రదర్శిస్తోందన్నారు. దీని కారణంగా విశ్వనాథపురం వైపు నుంచి ఎర్రముకపల్లి వైపు రావడం కోసం రైల్వే పాత బ్రిడ్జి కింద నుంచి ఇరుకు మార్గంలో ప్రయాణించాల్సి వస్తోందని అన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఈ దారి గుండా వెళ్లే సందర్భంలో అనేక ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ట్రాఫిక్ అధికంగా ఉండడంతో తరచూ చిన్న ప్రమాదాలు సంభవించి వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న కాలంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని దశలవారీ పోరాటాలను నిర్మిస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర తదితరులు పాల్గొన్నారు. కలిసి సంయుక్తంగా అండర్ బ్రిడ్జ్ పెండింగ్లో ఉన్న నిర్మాణానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించేంత వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా పాలకులేమో అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే బ్రిడ్జి నిర్మాణానికి ఇటువైపు ఏమో పూర్తి చేశారు, అటువైపు నిర్మాణాన్ని విశ్వనాథపురం వైపు పెండింగ్ పెట్టారు. దీని కారణంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు. ఒక మహిళ హార్ట్ అటాక్ వచ్చి ఇక్కడి నుంచి రావడానికి వీలు లేక చుట్టూ తిరిగి వచ్చే లోపల ఆ మహిళ చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవే కాకుండా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్లే క్రమంలో చేతులకు, కాళ్ళకు అనేక రకాల గాయాలు అవుతున్నాయి. తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వెన్నెముక కూడా గాయమైంది. ఇట్లాంటి తీవ్రమైనటువంటి జబ్బులకు పాల్పడుతున్నా కూడా అటు అధికార పార్టీ నేతలు, ఇటు అధికారులు ఎవరు స్పందించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అందుకే మేము అడుగుతున్నాం, కార్పొరేషన్ అధికారులు, కమిషనర్ గారు ఈరోజు అజెండాలో అంశం పొందుపరిచినట్టు తెలిసింది నెంబర్ 3వ పాయింట్గా. కానీ మేము ఒకటే అడగదలుచుకున్నాం, మీరు అక్కడ తీర్మానాన్ని అమలులోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి 3.5 కోట్ల రూపాయల డబ్బులు నిధులు తక్షణమే మంజూరు చేయాలి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి అసంపూర్తి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ రకంగా చేయని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి మేయర్ని, జిల్లా కలెక్టర్ని, ఇన్ఛార్జ్ మినిస్టర్ని, స్థానిక ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ కలిసి వీళ్ళందరూ పరిష్కారం కాకపోతే చివరికి ఎంపీ దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ప్రజానీకంతో పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చాయి. ఆ రకంగా ప్రజలతో కలుపుకునే రానున్న కాలంలో సుదీర్ఘ పోరాటాన్ని చేయడానికి మేము సన్నద్ధమవుతున్నాం. అమెరికా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించాం. కాబట్టి ఈ నగర ప్రజానీకం కూడా ఈ పోరాటాల్లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాలని సిపిఎం పార్టీ కడప నగర కమిటీ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివిధ సమస్యలపై చర్చిస్తూ అజెండా మేరకు తీర్మానాల ఆమోదంతో కొనసాగిన నగరపాలక సర్వసభ్య సమావేశం. కార్పొరేషన్కు రావాల్సిన నిధుల విడుదలకు మేయర్ పాక సురేష్ కుమార్ వినతి. తమ విద్యార్థుల అభ్యున్నతికి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం.
40వ వార్షికోత్సవ వేడుకల్లో వైవియు వీసీ బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రొద్దుటూరు అభివృద్ధికి కట్టుబడి వివిధ అభివృద్ధి పనుల నిర్వహణకు చర్యలు. రోడ్డు నిర్మాణ పనుల భూమి పూజలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.